నీకే స్క్వాడ్స్ కొట్ట నీకు రావట్లేదా? చేసినావులే స్క్వాడ్స్ అనగానే ఆగు స్క్రోల్ చేయకు. ఒక సీక్రెట్ చెప్తా. స్క్వాడ్స్ కొట్టడం వల్ల టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా నీ మజిల్ అనేది పెరుగుతుంది. స్క్వాడ్స్ ఎట్లా కొట్టాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. ముందైతే మన అకౌంట్ని ఫాలో కొట్టేసాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్క్వాడ్స్లో షార్ట్ వేసుకోండి. మీరు ఎప్పుడు లెగ్ వర్కౌట్ చేసినా కూడా నీ లెగ్స్లో 3 పాయింట్స్ ఉంటాయి. వాటిని ట్రైపాడ్ స్టాండ్ పాయింట్స్ అంటారు. నాకు అర్థమైంది. ట్రైపాడ్ స్టాండ్ పాయింట్స్ అంటే నీకు అర్థం కావాలన్న సంగతి నాకు అర్థమైంది. నా బయోలో పెట్టిన నేను సింప్లిఫైయింగ్ ఫిట్నెస్ ఫర్ యూ అని చెప్పి ఇంత పెద్ద వర్డ్స్ నేను ఎందుకు వాడతా? ఏం లేదు, ఫస్ట్ స్క్వాడ్స్లో ఇట్లా లేకుండా చూసుకోవాలి. వెనకాల కాళ్ళు ఇట్లా లేవద్దు, పైకి కాళ్ళు అనేది ఫిక్స్డ్గా ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ లెగ్స్ ఎప్పుడు ఇట్లా అవుట్ ఉండాలి. నేను వీడియోలు చూపిస్తున్నా చూడండి, ఇట్లా అవుట్ ఉండాలి. దీన్ని ప్యారలల్ టు గ్రౌండ్ లెవెల్ అంటారు. అర్థం కాలేదు కదా? నాకు అర్థమైంది. ఏం లేదు నీకు ఇవి స్ట్రైట్ వచ్చే వరకు కిందికి పోయి మళ్ళీ కింద పుష్ చేసుకుంటూ